ఇది ఒక రకంగా ఉంటే చాలామంది కుక్క ఎందుకు చనిపోయిందని దానిపైన విశ్లేషణ చేయాలంటున్నారు. నేను ఒక చిన్న సింపుల్ ఫ్యాక్ట్ తీసుకొస్తున్నాను. కుక్క ఒకవేళ ఎవరైనా చంపాలనుకున్న విషప్రయోగం చేసినా అక్కడే చంపేస్తారు తప్ప కుక్క తిరిగి ఇంటికి వచ్చి ఆ రాత్రి అంతా ఉండి మరుసటి రోజు పోవటం అనేది అట్టర్ వీక్నెస్ వల్ల చనిపోయి ఉంటుంది. అది కాకుండా ఈ కేసులో ఇప్పుడు మనం చూసుకుంటే థర్మల్ డ్రోన్స్ని వాడుతున్నారు. థర్మల్ డ్రోన్స్ ఏంటంటే ఏదన్నా స్లైటెస్ట్ మూమెంట్, ఇది హై కెపాసిటేటెడ్ డ్రోన్స్ అండి. దీంట్లో స్లైటెస్ట్ మూమెంట్, యానిమల్ మూమెంట్ కానీ లేకపోతే ఎవరైనా జనాలు పాప కదులుతున్న మూమెంట్ కానీ ఇమ్మీడియట్గా ఇంటర్సెప్ట్ చేయగల కెపాసిటీ ఉన్న థర్మల్ డ్రోన్స్ని వాడుతున్నారు. ఎక్కడా కనపట్లేదు. ఇది కాకుండా ఇప్పుడు ఏమైందంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్సెస్ పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మధ్యలో క్లాషెస్ లాగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళు. ఈ కొండ ప్రాంతంలో అయితే అడుగు పందులు సార్ ఉంటే, జింకలు ఉంటాయి, దుప్పులు ఉండొచ్చు, కౌజింగలు ఉంటాయి. ఇంక తప్పితే పైథాన్స్ అరుదు, పైథాన్ ఉండొచ్చు, పైథాన్ ఉండదని అన్నాం. తాజుపాములు అయితే ఎక్కువ ఉంటాయండి, అలాగే పొడపాములు అవి ఉంటాయి. అడుగు పందులు అయితే మస్తుగా ఉంటాయి, ముళ్ళ పందులు ఉంటాయి. అంతమించి క్రూర జంతువులు అయితే ఏమీ లేవు సార్. As all of you can see, terrain చాలా ఒక 10-20 కిలోమీటర్స్ థిక్ వెజిటేషన్ ఉంది. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చెయ్యొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. కానీ వాళ్ళిద్దరూ హ్యాండ్ టు హ్యాండ్ వాళ్ళు వర్క్ చేసుకుంటూనే ఉన్నారు. ఐ డోంట్ నో వై, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్. ఈ కేసుని కాంప్లికేట్ చేసి పబ్లిక్ ఐలో ఇది ఒక అన్సాల్వ్డ్ ఇష్యూ కింద ప్రూవ్ చేద్దామని చాలా తాపత్రయపడుతున్నారు.